హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా యానివర్సరీ రోజు ఆ డే అంతా ఎలా గడిచిందో ఈ వీడియోలో చూసిద్దాం. ముందుగా మార్నింగ్ లేచి ఫాస్ట్గా పనులన్నీ చేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆ రోజు మా చిన్నత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇంక మేము టెంపుల్ వెళ్దామని డిసైడ్ అయిపోయాం. మా ఊరిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామని అనుకున్నాం. సో అక్కడికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ 10 అయ్యింది. ఇంకా అక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడ టెంపుల్లో శివుడు, ఆంజనేయ స్వామి, ఇంకా లలిత త్రిపుర సుందరి దేవి వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట. సో ఇంకా దర్శనం అయిపోగానే అక్కడ నుంచి మా ఊర్లో ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళాము. సో అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మా చిన్నోడికి కొంచెం ఫీడ్ చేసినాక సో ఇంకా మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ బ్యాక్ అయిపోయాము. సో దారిలో వస్తుంటే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి కూడా కొంచెం వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని అనుకొని అక్కడ దర్శనానికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ అయిపోయింది. ఇంకా బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. సో ఇంకా అక్కడ మా చిన్నోడు చాలా బాగా ఆడుకున్నాడు. ఇంకా అక్కడ గుడిలో చాలా పీస్ఫుల్గా ఉంది. మేము కొద్దిసేపు కూర్చున్నాము. ఈ ఆలయం స్పెషల్ ఏంటి అంటే దీన్ని చెన్నై గుట్ట అని కూడా అంటారనమాట. ఇది రావిరాల గ్రామంలో ఉంటుంది. ఈ ఆలయం 13వ శతాబ్దం కాకతీయ కాలం నాటి నుండి కట్టడం అనమాట. ఇది కట్టారనమాట. సో దీన్ని అక్కన్న మదనలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారట. సో ఈ ఆలయం రాజుల కోటను తలపిస్తుంది. సో ఇది ఏంటంటే ఈ ఆలయం స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా తీరుతాయని ఒక నమ్మకం. ఈ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయి. పూర్వంలో ఈ టెంపుల్ నుంచి సొరంగ మార్గాలు కూడా ఉండేవట. ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట కూడా ఆ మార్గం ద్వారానే చేరుకునే వాళ్ళట జనాలు అప్పుడు. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమావాస్యకి ఇక్కడ పల్లకి సేవ వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇది ఈ టెంపుల్ స్పెషాలిటీ. ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోయాము. టెంపుల్ దర్శనం అయిపోగానే బయట నుంచి దండం పెట్టుకొని ఇంకా మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో మా ఇంటికి బయలుదేరిపోయాక దారిలో వస్తుంటే మా ఆడపడుచు వాళ్ళు కేక్ కటింగ్ కోసమని అంటే యానివర్సరీ సెలబ్రేషన్ స్టార్ట్ అక్కడ నుంచి. సో కేక్ కటింగ్ కోసమని ఇంటి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ సైడ్ ప్లాన్ చేశారనమాట. సో అక్కడికి వెళ్ళినాక కేక్ కటింగ్ చేసుకొని ఇంకా ఫొటోస్ దిగి ఆ డే